ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 hour పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ యా. ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం మాడుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. చా, అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకెలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. ఐమ్ సారీ. ఏంటి సారీ? ఐమ్ రియలీ సారీ. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు, ఎవరు? నువ్వా? ఏరా, అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిల లైన్లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. 1 month లో. నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కుర్రడు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా. ఆ పప్పులే పడుకో. పదా పదా. నీ ఊరు మంది